ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అగ్రదేశాలు ఈ టెస్ట్లను కనుక మొదలుపెట్టి ఒకరినొకరు ప్రొవోక్ చేసుకుంటే ఏ కొద్దిపాటి దుందుడుకు తనం చూసినా సరే, ఏదైనా ఒక దేశం ప్రదర్శించినా సరే ప్రపంచం ఒక పెద్ద నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అసలు అణ్వాస్త్రాలు కలిగి ఉండడమే అనవసరమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పవర్ జనరేషన్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి లాంటివి అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అసలు అది అవసరమే లేదు, వాటి ప్రస్తావన వద్దు మనకి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ దేశాలు ఎంత అణ్వాస్త్రాలను కలిగి ఉన్నాయనేది ఒకసారి మనం చూస్తే, న్యూక్లియర్ వెపన్స్ని ఎన్ని కలిగి ఉన్నాయనేది చూస్తే, ట్రంప్ చెప్తున్నాడు యుఎస్ టాప్లో ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత చైనా ఉందని చెప్పేసి చెప్తున్నాడు. బట్ ట్రంప్ లెక్క కొంచెం తప్పింది, రష్యా టాప్లో ఉండడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. బట్ ఈ లెక్క చూసే ముందు ఒకసారి ట్రంప్ ఏం ట్వీట్ చేశారు, అసలు ఇంతకుముందు పుతిన్ ఏం మాట్లాడారో మనం చూసాం, ట్రంప్ ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ అంటే ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇప్పటికే పుతిన్ చేసినటువంటి కామెంట్స్కు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. The United States has more nuclear weapons than any other country. This was accomplished, including a complete update and renovation of existing weapons during my first term in office because of the tremendous destructive power. I hated to do this, but had no choice. Russia is second and China is distant third, but will be even within 5 years because of other countries' testing programs. I have instructed the Department of War to start testing our nuclear weapons on the equal basis. That process will begin immediately. Thank you for your attention to this matter. President Donald J. Trump. శత్రు దేశాలు అంటే ఇతర దేశాలు చేస్తున్నాయి కాబట్టి నేను కూడా ఇక్కడ టెస్ట్ చేయబోతున్నానని, అంటే ఒక చిన్న అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన డిస్ట్రక్టివ్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి కుట్రగా దీన్ని మనం చూడొచ్చు. ఎక్కడ ఎక్స్ప్లోషన్ జరగలేదని తెలిసినప్పటికీ కూడా అమెరికా మాత్రం లేదు, మేము ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మేము జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ద న్యూక్లియర్ వెపన్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. కాకపోతే ట్రంప్ చెప్తున్నాడు అమెరికా టాప్లో ఉంది అని చెప్పేసి. బట్ యాజ్ పర్ ACA ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ప్రకారం చూస్తే 2025 అంటే 2001 నుంచి మొదలు పెడితే ఈ సెంచరీలో ఇప్పటి వరకు కేవలం నార్త్ కొరియా మాత్రమే ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేసింది. అట్ ది సేమ్ టైం యుఎస్ దగ్గర 5277 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా దగ్గర 5580 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో రష్యా ఈజ్ ఇన్ టాప్. Russia is in number 1 position. US is in number second position, 5277 nuclear weapons తో. చైనా థర్డ్ ప్లేస్లో ఉంది, 600 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఉంది 290. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఉంది 225. ఇండియా కొంచెం తక్కువ వార్ హెడ్స్నే కలిగి ఉంది, బట్ ఓవరాల్గా టాప్ 10లో అయితే ఉంది. ఇండియా దగ్గర 180 ఉన్నాయి. సో ఓన్లీ యుఎస్ అండ్ రష్యా దగ్గర మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ అంతా కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే విత్ 88%. ఆ రెండు దేశాల న్యూక్లియర్ శక్తి కలిపితే 88% ప్రపంచంలో. సో ఇప్పటికే ప్రపంచాన్ని నాశనం చేయగలిగినంత కంటే కూడా, అంటే మన భూమిని నాశనం చేయడానికి కావాల్సిన దానికంటే సుమారుగా ఒక 20-30 రెట్లు ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్నాం మనం. మన భూగ్రహం లాంటివి ఒక 20-30 నాశనం చేసేయచ్చు మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్తో. ఇంకా టెస్టులు చేసి ఏం చేసుకోవడానికి, ఇంకా ఎన్ని కావాలి? 5277 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అమెరికా దగ్గర. ఒక రష్యానేంటి ప్రపంచాన్ని నాశనం చేయగలుగుతుంది, ఇంకా టెస్టులు చేసుకొని ఏం చేసుకుంటారు? ఈవెన్ రష్యా దగ్గర టాప్ ప్లేస్లో రష్యా ఉంది యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. ట్రంప్ టాప్ ప్లేస్లో యుఎస్ ఉందని చెప్తున్నప్పటికీ 5580.
అంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం కావాలనుకున్నా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగే శక్తి ఉంది కదా. ఇంకా ఎందుకు ఈ ఆతృత, ఎందుకు ఇంకా ఇంత క్యూరియాసిటీ, ఎందుకు ఇంకా వందలు న్యూక్లియర్ వెపన్స్ని గ్యాదర్ చేసుకొని అక్యుములేట్ చేసుకొని ఏం చేయడానికి? ఇట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అణ్వస్త్రాలు మళ్ళీ గ్యాదర్ చేసుకోవడం, వాటిని టెస్టులు చేస్తున్నారు అంటే వాటిని ఉపయోగించాలన్న ఆలోచన ఉంది, లేదంటే ఉపయోగించాల్సిన అవసరం వస్తుందన్న వాటి ఒక భయం ఉంది. అందుకే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. వి కెన్ సీ లాట్ ఆఫ్ ప్యానిక్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో నార్మల్ వెపన్స్తో యుద్ధం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ న్యూక్లియర్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్ లాంటివి ఉపయోగించడం మరొక ఎత్తు. సో ఒక్కసారి అలాంటివి ఉపయోగించడం మొదలు పెడితే ఇక ప్రపంచ దేశాల్లో ఏమీ మిగలదు, బూడిద తప్ప, మనందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే ప్రపంచ దేశాలు యునైట్ అవ్వాలి. లాంటి విషయాలు శాంతిని కోరుకునే భారతదేశం లాంటి దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలి. అవసరమైతే కాస్త ఒక ముందడుగు వేసి ఓ పక్క పుతిన్తో మరో పక్క ట్రంప్తో మాట్లాడాలి. అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంత నానాయాగి చేయాల్సిన అవసరం లేదు, అందరినీ భయపెట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర బలం ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం లేదని చెప్పగలగాలి. చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేయాల్సిన అవసరం నిజంగా అమెరికాకు వచ్చిందా? రష్యా చేసిన పని నిజంగా అమెరికాను రెచ్చగొట్టడం కోసమేనా? ప్రపంచ దేశాలు భయపడాల్సిన పరిస్థితి ఉందా రష్యా యాక్టివిటీస్ వల్ల? ఇప్పుడు అమెరికా ఈ చిన్న అవకాశాన్ని వాడుకొని తమకు అనుకూలంగా మార్చుకొని తన డిస్ట్రక్టివ్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయబోతోందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలను ఇక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతోందా? ఇప్పటికే దేశాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ప్రపంచ నాశనానికి అగ్రదేశాలు నాందిగా మారబోతున్నాయా, అడుగులు వేయబోతున్నాయా? వాట్స్ యువర్ కామెంట్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్ ఎలా ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఓ పక్క ప్రపంచ దేశాల మధ్య ఇంత భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతుంటే, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ పక్క అమెరికా బెదిరిస్తోంది, రష్యా మీద యుద్ధం చేస్తాను, నేను అవసరమైతే రష్యా సంగతి తేలుస్తానని. మొన్న ఈ మధ్యనే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం చూసాం. ఇక ఇజ్రాయెల్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరి మీద చేయాలనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్స్ ఎ వార్ మాంగర్ కంట్రీ లైక్ అమెరికా. ఇలా ఎక్కడ చూసినా సరే ఒక ఉద్రిక్త వాతావరణం. మరోవైపు ఇక న్యాచురల్ కెలామిటీస్ ఎలాగో చూస్తూనే ఉన్నాం, ప్రకృతి విపత్తులు మనం చూస్తున్నాం ఓవైపు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 3I అట్లాస్ అంటూ పెద్ద చర్చ జరుగుతుంది. ఎక్కడో ఏదో గ్రహాంతరవాసులు వచ్చేస్తున్నారు భూమి మీదకి, ఎక్కడో UFO ఒకటి వచ్చేస్తుంది పెద్దది. ఇట్స్ నాట్ ఆస్ట్రాయిడ్, ఇట్స్ నాట్ మెటీరియర్. ఖచ్చితంగా అదొక గ్రహాంతరవాసుల ఒక పెద్ద షిప్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, UFO అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ మాట్లాడుతున్నారు ఇదే మాట. ఇట్స్ నాట్ జస్ట్ ఎ సోషల్ మీడియా ట్రెండ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ సోషల్ మీడియా ఫేక్ ట్రెండ్. సో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ నాసా ఈజ్ కన్ఫర్మింగ్ దట్ దెర్ ఈజ్ సంథింగ్. అంటే అది ఒక మెటీరియల్ అని చెప్పి చెప్తోంది నాసా, కానీ నాసా అబద్ధం చెబుతుందని చెప్పేసి పెద్ద పెద్ద సైంటిస్టులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏదో ఒక ఉత్పాతానికి దారి తీసేటువంటి పరిస్థితులే ఎక్కడో ఒక చోట కనపడుతున్నాయి. ఒకసారి ఒక పక్క ప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు, ఇవన్నీ ఒక పక్క. కరోనా లాంటి మహమ్మారులు, ప్రపంచాన్ని సగం పైగా తుడిచిపెట్టగలిగే శక్తి కలిగినటువంటి మహమ్మారులు మళ్ళీ ఎప్పుడు విజృంభిస్తాయో తెలియని పరిస్థితి. మళ్ళీ అడపా చైనా లాంటి దేశాల్లో వాటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకో పక్క భయంకరమైనటువంటి యుద్ధాలు, ఇంకో పక్క అశాంతి పెరిగిపోతుంది, టెర్రరిజం పెరిగిపోవడం, ప్రజల్లో సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాల్లో సైతం
ప్రజల మధ్యలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి, ఇంటర్నల్ రైవలరీస్. మరోవైపు సెలెస్టియల్ బీయింగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏదో గ్రహాంతర వాసులు వచ్చేస్తున్నారు, యూఎఫ్ఓలు వచ్చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కొన్ని అంచనాలు ఫిక్షన్గా మాత్రమే మనం భావించాం. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ట్రూత్ లాగా కనిపిస్తుంది 3I అట్లాస్ గురించి చూస్తే. సో వరల్డ్ ఈజ్ మూవింగ్ టూ ఫాస్ట్ టువర్డ్స్ సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్ అనేది మాత్రం తెలుస్తుంది అన్ని రకాలుగా, చాలా కోణాల్లో. సో ఇది ఎటువైపు దారి తీయబోతుంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ థర్డ్ వరల్డ్ వార్? అమెరికా రష్యా చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే ఇవన్నీ కాదు, ఏదో న్యాచురల్ కెలామిటీస్తోనే మనం ఏదో జరగబోతోంది ఒక ఉత్పాతం అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇక ఏలియన్స్, స్పేస్ షిప్స్ ఇలాంటివి ఇంకేదో జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? బయట నుంచి థ్రెట్ ఉందా? ఇన్ని కోణాల్లో థ్రెట్స్ కనిపిస్తున్నాయి, ఇన్ని కోణాల్లో ఏదో ఒక ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది మనకి, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏదో జరగబోతుంది అన్నటువంటి భయం ప్రజల్లో ఉంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక భయం కనిపిస్తుంది. ఏదో ఒక దాన్ని చూసి భయపడుతూనే ఉన్నాడు, ఏదో ప్రపంచం ఏదో జరగబోతుంది అన్న భయం. కొంతమంది యుద్ధాలను చూసి, కొంతమంది ప్రకృతి విపత్తులను చూసి, కొంతమంది విచ్చలవిడిగా వ్యాపిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి లాంటి వైరస్లను చూసి, కొంతమంది ఇదిగో ఈ 3I అట్లాస్ లాంటి యూఎఫ్ఓలు, ఏలియన్స్ అనేటువంటి విషయాలను చూసి ఏదో ఒక విషయంలో ప్రతి వ్యక్తి ఒక భయాన్ని కలిగి ఉన్నారు. సో ఏ కోణంలో ఏం జరగబోతుందో అన్నటువంటి భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక రకమైనటువంటి యుగాంత పరిణామాలు, ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఒక రకం. దేర్ ఆర్ ఎవ్రీ పాసిబుల్ వే. చూస్తూనే ఉన్నాం, ప్రతి విషయంలోనూ ఒక ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది, ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ కనిపిస్తుంది, ఒక నెగిటివ్ సైన్ కనిపిస్తుంది, ఒక ప్యానిక్ కనిపిస్తుంది మనకి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్స్ కూడా నాతో పంచుకోండి.